హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఈజ్ ఆర్కే అండి. ప్రజెంట్ మనము గూగుల్ అథెంటికేటర్ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా గూగుల్ అథెంటికేటర్ యాప్ను ఎలా సెటప్ చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలండి. సో ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి విండో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డౌన్లో మనకు చూసినట్లయితే ఇక్కడ యాప్స్ అనేది హైలైట్ అయ్యి ఉందండి. సో ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత టాప్లో మీకు ఇక్కడ సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ కనిపిస్తుంది చూడండి. సో అక్కడ మనము గూగుల్ అథెంటికేటర్ అని చెప్పి టైప్ చేయాలండి. గూగుల్ అథెంటికేటర్ అని టైప్ చేయగానే మనకి పైన విజిబుల్ అవుతుందండి. అక్కడ టచ్ చేస్తే మనకి ఈ విధంగా విండో వస్తుందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది గూగుల్ వారి యొక్క యాప్ అండి, గూగుల్ అథెంటికేటర్ యాప్. సో ఇది సింబల్ ఇలా ఉంటుందండి. సో దీన్ని మనము ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను అండి. సో ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టాల్ అయిన వెంటనే మనకి ఇక్కడ కింద మీకు ఓపెన్ అని చెప్పి ఈ విధంగా వస్తుందండి. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఏదైతే ఉందో మన ఫోన్లో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్కరికి 2-3 మెయిల్ ఐడీస్ ఉంటాయండి. సపోజు మనకు కనిపించే మెయిల్ ఐడి కాకుండా వేరే మెయిల్ ఐడికి గూగుల్ అథెంటికేటర్ సెటప్ చేద్దాం అనుకుంటే సో ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది చూడండి. సో ఆ యొక్క యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ కింద డౌన్లో మనకి ఆ 2-3 ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయండి. సో అందులో దాన్ని చూజ్ చేసుకుని మనము కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇందులో నా మొబైల్లో ప్రజెంట్ ఇక్కడ ఒకటే మెయిల్ ఐడి ఉందండి. కాబట్టి ఆ ఉన్న మెయిల్ ఐడిని నేను ఇక్కడ కంటిన్యూ యాజ్ అని చెప్పి ఒడుగని కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ కోడ్ అని వస్తుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు మీరు గూగుల్ అథెంటికేటర్ అని చెప్పి మనకి ఇక్కడ మన మెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తుందండి. అదేవిధంగా యాడ్ ఏ కోడ్ ఆర్ చేంజ్ అకౌంట్ అని కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ ఏ కోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వరకు మనకి వచ్చిన తర్వాత స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ ఆర్ ఎంటర్ ఏ సెటప్ కీ అని ఈ విధంగా వస్తాయండి. సో ఇక్కడ వరకు మనం సెటప్ చేసుకున్నట్లయితే మన యొక్క గూగుల్ అథెంటికేటర్ యాప్ అనేది రెడీ అయినట్లు. తర్వాత మనము సో ఏ అకౌంట్కి మనము యాడ్ చేయాలో ఈ యొక్క గూగుల్ అథెంటికేటరు సో ఆ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి మనము యాడ్ చేయొచ్చండి. ఆ యాడ్ చేసే విధానం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను అండి. సో ఇక్కడ వరకు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ అథెంటికేటర్ యాప్ని మనము అరేంజ్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ లీడర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.